హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రముఖ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నుంచి అఫీషియల్గా ఒక భారీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మీ సొంత ఊరిలో పనిచేయడానికి సంబంధించి విలేజ్ లెవెల్ ఆఫీసర్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ట్రైనింగ్లోనే 19,000, ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక 90,000 రూపీస్ అనేది పే చేస్తున్నారు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. మీ సొంత ఊరిలో మీ సొంత జిల్లాకి దగ్గరలోనే పోస్టింగ్ కూడా పొందొచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోకుండా వీడియో చూసిన వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి. మీకు ఈ వీడియోలో యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఇలా అన్ని డీటెయిల్స్ని మీకు క్లియర్గా చూపిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ కూడా, సో చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇప్పుడే వీడియోని చూస్తున్నారు కదా, ఇప్పుడు లైక్ చేసి చూడండి. సో చాలామందికి హెల్ప్ అవుతుంది. మీరు లైక్ చేస్తే 10 మంది కూడా చూస్తారు. కాబట్టి డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. మనకి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ప్రముఖ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా 2025 అండ్ 26 ఇయర్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేయడానికి ఈ యొక్క నోటిఫికేషన్ అది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ సిటిజన్స్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్లో ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళు మనకి ఎస్బీఐకి సంబంధించి సంస్థ వాళ్ళు ఏదైతే 12 ప్రాజెక్ట్స్ అనేవి చేపడుతున్నారు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి, ఆ 12 ప్రాజెక్ట్స్కి సంబంధించి మీరు అక్కడ మీకు ఎక్కడైతే పోస్టింగ్ ఇస్తారో విలేజ్లో, ఆ విలేజ్లో ఏరియాలలో ఏంటంటే మనకి ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ బేస్ మీద అక్కడ మీరు వాళ్ళకి ఒక అవగాహన కల్పించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో దీనికి సంబంధించి మనము ఎలాంటి ప్రాజెక్ట్స్ అనేవి ఎలాంటి వాటి మీద మనము వర్క్ చేయాలి, ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో అయితే క్లియర్గా అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. ఇక్కడ సీ ఆల్ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. సో మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఈ యొక్క ఎస్బీఐ సంస్థ వాళ్ళు ఈ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఒక ఎస్బీఐ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి మనకి సాలరీ వచ్చేసి ఎంత పే చేస్తారంటే, సో మీకు మంత్లీ అలవెన్సెస్ కింద 16,000 రూపీస్ అనేది పే చేస్తారు లివింగ్ ఎక్స్పెన్సెస్ కింద. అంతేకాకుండా మీకు అడిషనల్గా ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్, అంటే మీరు ఎక్కడికైతే ట్రావెల్ చేస్తారో సో ట్రావెల్కి సంబంధించి ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ కింద మీకు ఎవ్రీ మంత్ కూడా 2,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అడిషనల్గా. దాంతోపాటు ఏంటంటే మీకు ప్రాజెక్ట్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్, సో మీరు ఏదైతే ప్రాజెక్ట్ చేపడతారో ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్గా దానికి సంబంధించి కూడా 1,000 రూపీస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. టోటల్గా మనకు వచ్చేసి దాదాపుగా 19,000 వరకు అయితే మంత్లీ మీరు అమౌంట్ అనేది పొందొచ్చు అనమాట. అంతేకాకుండా మీకు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్గా ఆ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత 90,000 రూపీస్ అనేది టోటల్గా ఈ యొక్క మంత్లీ అమౌంటే కాకుండా మీకు అడిషనల్గా 90,000 రూపీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అయితే ఒక ఏదైతే ఇప్పుడు ఎస్బీఐ సంస్థ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి ఈ పోస్టులు ఉన్నాయో సో దీనికి సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే మనము ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి, రిజిస్ట్రేషన్ చేయాలి. సో మీకు అది చూపిస్తాను ఎలా చేయాలో క్లియర్గా, మీరు వీడియోని కంప్లీట్గా చూడండి. సో మనకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసిన తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్ అనేది మనము రాయాలి. ఇది ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి పని లేదు, మీరు బయటకి ఇక్కడికి ఇంట్లో ఉండి ఒక టెస్ట్ అనేది రాయొచ్చు అనమాట. సో ఆన్లైన్ అసెస్మెంట్లో మీరు ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మీకు ఫర్దర్గా పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ అనేది క్లియర్ చేస్తే సరిపోతుంది. రిక్రూట్మెంట్కి మీకు డైరెక్ట్గా ఆన్ బోర్డింగ్ అయితే చేస్తారనమాట. సో ఇలా మనకి కంప్లీట్గా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అయితే ఎవరు అప్లై చేసుకోవచ్చు ఈ ఎస్బీఐ రిక్రూట్మెంట్కి అంటే, ఎవరైతే 1 అక్టోబర్ 2025 నాటికి డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ప్రజెంట్ ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళకి కూడా అవకాశం అనేది కల్పిస్తున్నారు. కాబట్టి మీరు ఏ విభాగంలో డిగ్రీ లేదా బీటెక్ పాస్ అయినా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇండియన్ సిటిజన్స్ అందరికీ ఛాన్స్ కల్పిస్తున్నారు. ఏజ్ లిమిట్ కూడా చాలానే ఇచ్చారు. 21 నుంచి 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చారు చూడండి. 5th ఆగస్ట్ 1993 నుంచి 6th అక్టోబర్ 2004 లోపు జన్మించినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేస్తారు. అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి చెప్పాను, అలాగే సెలక్షన్ అనేది ఎలా చేస్తారు కూడా మీకు క్లియర్గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనము అప్లికేషన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం.
ప్రతి ఒక్క రిక్రూట్మెంట్‌కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ అని చెప్పేసి పేరుతో ఎస్బీఐ వాళ్ళు ఈ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో మనకి ప్రీవియస్‌గా వచ్చేసి ఫిబ్రవరి మంత్ ఎండింగ్‌లోనే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. కాకపోతే మనకి ఇంకా లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ అయితే చేయడం అనేది జరిగింది. సో కాబట్టి అప్పుడు అప్లై చేసిన వాళ్ళు అంటే ఫెబ్ మంత్‌లో ఎవరైతే అప్లై చేస్తారో మళ్ళీ అప్లికేషన్ చేయాల్సినటువంటి పని లేదు. ఎవరైతే అప్లై చేసిన వాళ్ళు ఉన్నారో మీరు టెస్ట్ అనేది అటెంప్ట్ చేస్తే డెఫినెట్‌గా కామెంట్ చేయండి. సో అది మిగతా సబ్స్క్రైబర్స్‌కి కూడా యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏంటి అంటే వీళ్ళు ఏదైతే ఈ యొక్క ఎస్బీఐకి సంబంధించి యూత్ ఇండియా ఫెలోషిప్ ఏదైతే మనకి ఇప్పుడు ఈ యొక్క ఫెలోషిప్ అనేది కండక్ట్ చేస్తున్నారో సో దీనికి సంబంధించి మీరు ఏదైతే ప్రాజెక్ట్స్ ఇస్తారో ఆ ప్రాజెక్ట్స్ని మనం ఏంటి అంటే డిఫరెంట్ మనకి ఇచ్చినటువంటి విలేజ్ ఏరియాలో అక్కడ ఉన్నటువంటి రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఆ యొక్క ప్రాజెక్ట్ అనేది మనము చేపడతామన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, అవర్ మిషన్ ఈజ్ టు ఇన్స్పైర్ ఇండివిజువల్స్ అండ్ ఎనేబుల్ దెమ్ టు క్రియేట్ లాస్టింగ్ చేంజ్ ఇన్ కమ్యూనిటీస్ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. సో ప్రీవియస్గా సెలెక్ట్ అయ్యి వర్క్ చేసినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఇమేజెస్ని కూడా మీరు ఇక్కడ క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. సో చాలామంది మన తెలుగు వాళ్ళు కూడా సో ఇందులో ఈ యొక్క ఎస్బీఐకి సంబంధించి ఈ యొక్క రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయ్యి ప్రీవియస్గా ఇందులో వర్క్ కూడా చేయడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క ఎస్బీఐకి సంబంధించి యూత్ ఇండియా ఫెలోషిప్ రిక్రూట్మెంట్ ఉంది కదా, ఇందులో మీరు సెలెక్ట్ అయిన తర్వాత సో మీకు దాదాపుగా 1 ఇయర్ పాటు కూడా ఈ యొక్క ఫెలోషిప్కి సంబంధించి ప్రాజెక్టులలో వర్క్ అనేది చేపిస్తారు మీతోటి. సో కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫెలోషిప్కి సంబంధించి సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దాని ద్వారా ఏంటి అంటే మనము ఫెలోషిప్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆ రోల్ అనేది టర్మినేట్ అయిపోతుంది. తర్వాత మీకు సర్టిఫికేట్ వస్తుంది కదా, దాని ద్వారా ఏంటంటే మనకి ఈ యొక్క ఎస్బీఐకి సంబంధించి ఏదైతే ఎన్జిఓస్ ఉన్నాయో సో మనకి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించి టైఅప్ అయితే ఉన్నాయి ఈ సంస్థకి. ఇక్కడ మీరు చూడొచ్చు, అకార్డ్ అని, అలాగే ఏకేఆర్ఎస్పి, బేర్ ఫుట్ కాలేజీ, ఇలా చాలా ఉన్నాయి. సో వాటిలో మనము జాబ్ కూడా పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఎవరు కూడా ఇది మనకి నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. అంటే 1 ఇయర్ ఫెలోషిప్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి సర్టిఫికేట్ వస్తుంది కదా, తర్వాత మనకి ఇలాంటి ఆపర్చునిటీస్ ఉండవు అని చెప్పేసి అనుకోవద్దు. సో ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఇలాంటి సంస్థలలో మీరు జాబ్ కూడా పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫెలోషిప్ వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు కాబట్టి సో మీకు ఎక్కడ కూడా వేస్ట్ అయితే కాదు. గ్యాస్ మనకి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తాను మీకు డైరెక్ట్గా ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2025 అని చెప్పేసి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు స్టెప్స్ వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి జస్ట్ 7 స్టెప్స్ అయితే ఉంటాయి. చాలా సింపుల్గానే ఉంటుంది అప్లికేషన్ ఫామ్. సో అందులో ఫస్ట్ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసేసి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడమే. సో ఫర్దర్గా ఏంటంటే అప్లికేషన్ సబ్మిషన్ చేసిన తర్వాత మీకు అసెస్మెంట్ లింక్ అయితే పంపిస్తారు మెయిల్ ద్వారానే. సో మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇస్తారో దానికి ఆ టెస్ట్ అనేది అటెంప్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే రిక్రూట్మెంట్కి అయితే సెలెక్ట్ అవ్వచ్చు అనమాట. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ కాబట్టి సో డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి డెఫినెట్గా అయితే షేర్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.